అందరికీ నమస్తే. ఈ వీడియోలో ట్రేడింగ్ వల్ల మనం ఎక్స్పీరియన్స్ చేసే 3 రకాల భయాలు అండ్ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో సింపుల్ గా చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ భయాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మంచి ఛాన్స్ మిస్ అవుతామేమో అన్న భయం. మనం చార్ట్ చూస్తున్నప్పుడు ఒక స్టాక్ లేదా కాయిన్ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన మైండ్ ఏమంటుందంటే అయ్యో నేను ట్రేడ్ మిస్ అవుతున్నాను అని చెప్తుంది. సో దీంతో మనం వెంటనే ఎంట్రీ తీసుకుంటాం, కానీ అప్పటికే మూవ్ అయిపోయి ఉంటుంది. రిజల్ట్ ఏంటంటే మనం లేట్ గా ఎంటర్ అయ్యాం, స్టాక్ వెంటనే రివర్స్ అవుతుంది, లాస్ వచ్చేస్తుంది. ఇది ఫోమో భయం. నెంబర్ 2 వచ్చేసి ఫియర్ ఆఫ్ లాస్. లాస్ అంటే భయం. మనం ఒక మంచి ట్రేడ్ లో ఉంటాం, ప్రాఫిట్ లోనే ఉంటుంది, అలాగే చిన్న పుల్ బ్యాక్ వస్తే మనకు వచ్చిన లాభం అంతా వెళ్ళిపోతుందేమో అని వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. కానీ మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత స్టాక్ మళ్ళీ బాగా పెరుగుతుంది. మనం మాత్రం చిన్న ప్రాఫిట్ తో ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. చాలా పెద్ద లాభం టేబుల్ మీదే మిగిలిపోతుంది. ఇక మూడో భయం ఏంటంటే నేను తప్పు చేస్తానేమో అన్న భయం. మంచి ట్రేడింగ్ సెటప్ కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు, అన్ని రూల్స్ మ్యాచ్ అవుతాయి, కానీ మన మైండ్ అంటుంది ఈసారి తప్పు అయితే ఏం చేస్తాం. సో మనం ఎంట్రీ తీసుకోకుండా ఆగిపోతాం. కేవలం మన భయం వల్ల ఎంట్రీ తీసుకోకుండా ఆగిపోతాం. లేదా ఏదైనా ఒక ట్రేడ్ లాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతే మనం ఎక్కడ తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందో ఏమో అని స్టాప్ లాస్ పెట్టకుండా ఊరికే కూర్చుంటాం. అలా లాస్ కాస్త చివరికి పెద్ద లాస్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 భయాల్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే మీ ట్రేడింగ్ ప్లాన్ ని నమ్మండి. ట్రేడ్ తీసుకునే ముందు మన దగ్గర ఇవి క్లియర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఇవి ముందే డిసైడ్ చేస్తే ట్రేడ్ లో ఉన్నప్పుడు ఎమోషన్స్ పనిచేయవు, మన ప్లాన్ మాత్రమే పనిచేస్తుంది. నెంబర్ 2, తప్పనిసరిగా స్టాప్ లాస్ వాడండి. స్టాప్ లాస్ అంటే లాస్ ని కంట్రోల్ చేసే టూల్ మాత్రమే కాదు, మన మైండ్ కి సెక్యూరిటీ ఇచ్చే టూల్ కూడా. ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ పెడతామో మన మైండ్ ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్తుంది. ఏంటి ఆ కంఫర్ట్ జోన్ అంటే ఇంతకంటే ఎక్కువ లాస్ రాదు అని తెలుసుకుంటే మనకి పానిక్ ఉండదు, జస్ట్ డిసిప్లిన్ మాత్రమే. నెంబర్ 3, మనం ఎప్పుడు మన పొజిషన్ సైజ్ ని చెక్ చేసుకోవాలి. ఒక ట్రేడ్ లో చాలా డబ్బు రిస్క్ చేస్తే ఆటోమేటిక్ గా భయం పెరుగుతుంది. అదే రిస్క్ డిఫైన్డ్ పొజిషన్ తీసుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది, ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. గుర్తుంచుకోండి, సర్వైవల్ ఫస్ట్, ప్రాఫిట్స్ లేటర్. ఫ్రెండ్స్, ట్రేడింగ్ లో మార్కెట్ ని కాదు, ముందుగా మన మైండ్ ని జయించాలి. ఫియర్ ని కంట్రోల్ చేయగలిగితే కన్సిస్టెన్సీ వస్తుంది, ప్రాఫిట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.